డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న ఈగల్ టీం మరో ఆపరేషన్ లో భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. బెంగళూరు నార్కోటిక్ అధికారులతో కలిసి ఈగల్ టీం జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. బెంగళూరులోని దొమ్మసంద్రలోని ఓ ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేసిన బృందాలు భారీగా డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నాయి. రాహుల్ అనే వ్యక్తి దగ్గర 241 గ్రామ్స్ MDMA డ్రగ్స్ పట్టుబడ్డాయి. గతంలో కూడా బాలానగర్ ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డాడు రాహుల్. మొదటి నుంచి రాహుల్ కదలికలపై నిఘా పెట్టిన బెంగళూరు నార్కోటిక్, తెలంగాణ ఈగల్ ఫోర్స్, షాద్నగర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. డ్రగ్స్ డెలివరీ కోసం తన రూమ్మేట్ సాయం తీసుకున్న రాహుల్ రెగ్యులర్ గా హైదరాబాద్ లో 10 మంది కన్స్యూమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు నిర్ధారించారు. వారానికి 500 గ్రాముల చొప్పున డ్రగ్స్ డెలివరీ చేస్తున్నాడు రాహుల్. మరో నైజీరియన్ మైకేల్ తో కలిసి డ్రగ్స్ డీలింగ్ చేస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. ఒక్కో గ్రామును 1100కు కొనుగోలు చేసి దాన్ని మార్కెట్లో 2000కు విక్రయిస్తున్న రాహుల్ భారీగా లాభార్జన చేస్తున్నాడు. ఈ అంశంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న స్పెషల్ టీమ్స్ రాహుల్ వెనుక ఉన్నది ఎవరనేది తేల్చే పనిలో నిమగ్నమయ్యాయి. రాహుల్ కు డ్రగ్స్ సప్లై ఎక్కడి నుంచి జరుగుతోంది, ఈ చైన్ ఎక్కడి వరకు ఉంది అనే కోణంలో కూపీలాగుతున్నారు అధికారులు. ఇప్పటికే హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తున్న వేళ మరోసారి భారీ స్థాయిలో డ్రగ్స్ నెట్వర్క్ బయటపడటం సంచలనం రేపుతోంది. ఈ అంశంలో స్పెషల్ టీమ్స్ దర్యాప్తు ఏం తెలుస్తుందో చూడాలి.